ఏపీలో ఎన్నికల రోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా 22న పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇక మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో అందరూ చూస్తుండగానే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎంలు బద్దలు కొట్టే విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఇప్పుడు సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రంలో నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేపై గ్రామస్తుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతడిపై దాడికి దిగాడు. అనంతరం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే గ్రామస్తులు పిన్నెల్లి ఆయన కుమారుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో పిన్నెల్లి కుమారుడు డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్యేకమైన పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల నియోజకవర్గం ముఖ్యంగా ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు. ఏదైతే అలా ఎన్నికలు జరిగాయో, ఎన్నికలు జరిగిన ముందు రోజు కానీ, ఎన్నికలు జరిగిన తర్వాత రోజు కానీ, ఎన్నికలు రోజు కానీ పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దీనికి సంబంధించి స్థానిక ఎస్ఐలు, సిఐలు, ఎస్పీతో సహా కూడా సస్పెండ్ అయిన పరిస్థితి చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అప్పుడు వెలుగులోకి రానిది ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అవాక్ అయిపోయేలాగా ఉంది ఆ వీడియో. ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో, ఇప్పటికే అతను వరుసగా 4 టర్ములు ఆ మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. ఇది 5వ టర్మ్ గా ఆయన బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఆ గతంలో 4 టర్మ్స్ ఆయన గెలిచినా గానీ ఎప్పుడు కూడా ఇలాంటి అవాంఛనీయ సంగతి చోటు చేసుకోవచ్చు. ఏకంగా పాలవాయి గేటు మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాలవాయి గేట్ అనే గ్రామానికి చెందిన 202 పోలింగ్ బూత్ లోకి ఆ ఎమ్మెల్యే పరిశీలనకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున టీడీపీకి ఓట్లు పడుతున్నాయని, టీడీపీకి సంబంధించిన వాళ్ళే అక్కడ కొంతమేర డామినేషన్ చేస్తున్నారు, టీడీపీకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అన్న సమాచారంతో ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్లిన నేపథ్యంలో అక్కడ బయట గొడవ జరుగుతున్నా కానీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన సందర్భంలో ఒక్కసారిగా ఆయన ఎవరు పోలింగ్ కేంద్రంలో అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. డైరెక్ట్ గా ఈవీఎం దగ్గరికి వెళ్లి ఈవీఎం ని తీసుకొని 2 సార్లు కింద నేలకేసి కొట్టింది మనం విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాం. అయితే ఒక్కసారిగా ఆ పాలవాయి గేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆవేశంగా వచ్చి ఏదైతే ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడిని అడ్డుకున్న పక్కన వ్యక్తి మీద కూడా కోపంతో ఉర్రుకులుగుతూ అతని మీద దాడి చేసిన పరిస్థితి కూడా మనం విజువల్లో కనపడుతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఈవీఎంలు పగలగొట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులు ఎవరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి అడ్డుకునేది కానీ, ఎమ్మెల్యేతో మాట్లాడే సాహసం కూడా చేయలేదు అని అంటే మాచర్ల నియోజకవర్గంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎంత హవా ఉందనేది మనకు అర్థం అవుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తున్న సమయంలో అధికారులు అయితే ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా గానీ అంత ధైర్యం చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. మాచర్ల ప్రముఖంగా చెప్పుకుంటే ఫ్యాక్షనిజం కాబట్టి ఎవరైతే అధికారులు ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ క్రమంలో ఈవీఎంలు పగలగొట్టి బయటకు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా గ్రామస్తులు, పాలవాయి గేట్ కు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా కోపగ్రుతులయ్యారు. ఆ ఘటనలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు మీద కూడా దాడి జరిగింది. అలాగే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బ్రహ్మారెడ్డి, అలాగే ఇరువురికి కూడా అంటే ఒక్కసారిగా గ్రామస్తులందరూ కోపద్రికులయ్యి రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్లతో దాడి చేసిన క్రమంలో అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే వెళ్లిపోయే క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు మీద పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి చేసిన క్రమంలోనే ఆయన డ్రైవర్ గానీ ఆయన కొడుకు గానీ పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. అనంతరం కూడా వారిని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతున్నవైనా అక్కడికి వెళ్ళి అందరూ పలకరించి చూశారు. కానీ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ వీడియో ఒక్కసారిగా సంచలనం కలిగించింది. ఒక్కసారిగా ఒక శాసనసభ్యులు సీనియర్ నాయకుడు అయి ఉండి 4 దఫాలుగా శాసనసభ్యులుగా గెలుపొందిన ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూతుల్లోకి చేరి మంచి చేయాల్సిన ప్రయత్నంలో ఆ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ప్యాడ్లైనా పగలగొట్టడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా మారింది. ఇది ఒక్కసారిగా మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో
ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలో ధ్వంసం చేశాడు. అలాగే మీరు చెప్పినట్టు బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ఇలాంటి పని చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం కూడా. మరి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అయితే దీనికి సంబంధించి ప్రధానంగా రెంటచింతల మండలం కావడంతో రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలోకి పాల్వాయి గేట్ వస్తుంది. దీనికి సంబంధించి రెంటచింతల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఏదైతే నిన్న సిట్టు మాచర్ల నియోజకవర్గానికి వచ్చి విచారణ చేపట్టిందో ఈ విచారణలో ఈ అంశం కూడా ప్రధానంగా కనపడింది. ఏదైతే ఆ మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను పగలగొట్టడం గానీ ఆ తరుణం తర్వాత పోలీసులు కేసు నమోదు గానీ అరెస్టు గారి వ్యవహారం మొత్తం కూడా ఈ విచారణలో బయటపడింది. కానీ ప్రస్తుతానికి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని అతని తమ్ముడు గాని ఆ ఇరువురులో ఎవరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళు గత 4-5 రోజుల నుంచి కూడా మిస్సింగ్ లో ఉన్నారు. ఎవరికి అందుబాటులో కూడా ఎవరైతే వాళ్ళ సెక్యూరిటీ ఉన్నారో సంబంధించి సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ ఎస్పీ ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ అయ్యారు. తమకు సంబంధించిన ఎమ్మెల్యే కనపడట్లేదని ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి బయటికి రాలేదని చెప్పి చేశారు. అనంతరం కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికి కూడా ఎక్కడ ఉన్నాడనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదయ్యి ఆ విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ఇది ఏదైతే ఈ సిట్టు వచ్చి మాచర్లలో విచారణ చేపట్టి డీజీపీకి పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ వీడియో బయటికి రావడం కూడా కొంత సంచలనంగా మారింది. ఏదైతే విచారణ జరిగిన తర్వాత ఎందుకు ఈ వీడియో బయటికి రాలేదన్న కోణంలో కూడా ఈ వీడియో బయటకు వచ్చి ఉంటుంది అనేది కూడా గుసగుసలు వినపడతా ఉన్నాయి. స్పందన. ఏపీలో ఎన్నికల రోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా 202వ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాగేట్ పోలింగ్ కేంద్రంలో అందరూ చూస్తుండగానే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎంలో బద్దలు కొట్టే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఇప్పుడు సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రంలో నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేపై గ్రామస్తుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతడిపై దాడికి దిగాడు. అనంతరం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే గ్రామస్తులు పిన్నెల్లి ఆయన కుమారుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో పిన్నెల్లి కుమారుడు డ్రైవర్కు గాయాలయ్యాయి.